నమస్కారం రష్యా టీవీ వార్తలకి స్వాగతం. నా పేరు మాధురి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. దేశ క్వాంటం నిర్దేశకులం మనమే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అధ్యక్షునిగా 100కి 100 మార్కులు తెచ్చుకుంటాం. టీడీపీ జిల్లా అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి. మోడల్ ఘాట్ నమూనాను సిద్ధం చేయాలి. స్నాన ఘట్టాలు పరిశీలించిన కలెక్టర్ కీర్తి చేకూరి. మహిళా సాధికారతే కూటమి ప్రభుత్వ లక్ష్యం. మహిళలకు కుట్టు శిక్షణ ప్రారంభించిన ఆదిరెడ్డి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి. టీకే విశ్వేశ్వరరెడ్డి ఒకే రోజు రిలే నిరాహార దీక్ష. ఇక డీటెయిల్స్ చూస్తే హైటెక్ సిటీ హైదరాబాద్ ను గేమ్ చేంజర్ గా మారితే అమరావతి క్వాంటం కంప్యూటరింగ్ సెంటర్ దేశానికి గేమ్ చేంజర్ కానుందని చంద్రబాబు అన్నారు. అమరావతి క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో నిర్మించే అమరావతి క్వాంటం వ్యాలీ భారత క్వాంటం భవిష్యత్తును నిర్దేశించే ప్రదేశంగా మారుతుందని, ఇక్కడి నుంచి క్వాంటం వేగంతో నిర్ణయాలు తీసుకుంటాం, పనులు జరిగేలా చూస్తాం. వచ్చే 40 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ చేపట్టామని వివరించారు. డ్రోన్ సిటీ, ఏరోస్పేస్, మెడ్టెక్, స్పేస్ సిటీ లాంటివి రాష్ట్రాల్లో అందుబాటులోకి తెస్తున్నాం. డిఫెన్స్, హెల్త్ కేర్, ఎనర్జీ, ఫైనాన్స్, క్లైమేట్ మోడలింగ్ కు అమరావతి క్వాంటం వ్యాలీలో పరిశోధనలు, ఆవిష్కరణలు జరుగుతున్నాయన్నారు. ఈ రోజు క్వాంటం వ్యాలీ భవనాలకి కాదు, అంతర్జాతీయ క్వాంటం విప్లవంలో భాగమయ్యే నిపుణులకు పునాది వేసుకుంటున్నాం. ఇప్పటి వరకు అంతా అమెరికాలోని సిలికాన్ వ్యాలీ గురించి మాట్లాడేవారు, ఇకపై అమరావతిలోని క్వాంటం వ్యాలీ గురించి మాట్లాడుకుంటారని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, హారిక్వెన్, నారా లోకేష్, కందుల దుర్గేష్, నారాయణ, అజయ్ కుమార్, కామకోటి అభయ్, కాంటంనేని భాస్కర్, కలెక్టర్ తమీం అన్సారియా, మన్నవ మోహన్ కృష్ణ, తెనాలి శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. When I became Chief Minister in 1995, this month is coming to Amaravati. Bill Gates is coming on 16th to Amaravati. If you see here, BSNL or deregulation of telecommunication has started in 1999 by Vajpayee ji. Our Honorable Prime Minister recently has innovated 4G, Swadeshi 4G stack, developed by BSNL, TCS, Tejas and IIT Madras. I appreciate them. First time proper product has come from India. This is my dream, not today. For the last 3 decades, first time one of the best product we are able to produce. Now it is a matter of 4G, 5G, 6G, 7G, anything we can innovate. Tomorrow you are all here. We should not depend world for products. We have to produce products and we have to supply for the global community. We are having all capabilities. I wanted to request all of you, think differently, act differently. Always you have to think innovative way. One initiative long back, our Chandrasekhar has rightly mentioned. I faced so much of criticism when I used to talk about cell phone. Everybody used to attack me. Here is a man who wants cell phone. తెలుగుదేశం పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షునిగా జిల్లాలోని పార్టీని తిరుగులేని శక్తిగా నిలబెట్టి 100కి 100 మార్కులు తెచ్చుకుంటామని టీడీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు రుడా చైర్మన్ రాజానగరం టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి పేర్కొన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా బొడ్డు వెంకటరమణ చౌదరి, ప్రధాన కార్యదర్శిగా కాశీ నవీన్ తదితర 40 మందితో కూడిన జిల్లా కార్యవర్గంతో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, శాసన మండలి మాజీ ఉపాస భారతిరెడ్డి, సుబ్రహ్మణ్యం,
ప్రమాణ స్వీకారం చేయించారు. స్థానిక చెరుకూరి కళ్యాణ మండపంలో అట్టహాసంగా జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ వేడుకల్లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, జోన్ 2 కోఆర్డినేటర్ సుజయ్ కృష్ణ రంగారావు, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మొప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి వెంకటరాజు, బండారు సత్యానందరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, షట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కొడిపూడి సత్యబాబు, కమెడియన్ భద్రం, మహాసేన రాజేష్, పిక్కి నాగేంద్ర, నర్సిపల్లి హారిక తదితరులు నూతన కార్యవర్గాన్ని అభినందించారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవింద్ అధ్యక్షతన జరిగిన సభలో నేతలు మాట్లాడుతూ పార్టీని తిరుగులేని శక్తిగా నిలబెట్టి 2029లో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడం లక్ష్యంగా నూతన కమిటీ పనిచేయాలన్నారు. బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమన్నారు. పార్టీ కోసం ప్రాణాలైనా అర్పించే అంకిత భావం గల కార్యకర్తలు ఉండటం పార్టీ గొప్పతనమన్నారు. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమన్వయంతో పనిచేస్తామన్నారు. ఒట్టిట్టు విశ్వాసం కాదండి, దానికి బలమైన కారణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా 3 కారణాలు మీకు వివరిస్తా. ఇక్కడ కార్యకర్తలు, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అత్యంత కమిట్మెంట్తో, అంటే పార్టీ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడినటువంటి కార్యకర్తలు మనకున్నారు. ఈ కార్యకర్తల యొక్క కమిట్మెంట్ నేను ఒక ఇన్ఛార్జిగా, ఒక రాజానగర్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా స్వయంగా నేను గత 2-3 ఏళ్ళుగా చూస్తున్నా. ఈ 2-3 ఏళ్ళలో వారు ఏ విధంగా, నేను జస్ట్ 2 ఏళ్ళ ముందు వారి దగ్గరికి కొత్తగా వెళ్ళినప్పుడు ఎంత కమిట్మెంట్తో వారు నా కోసం కృషి చేశారో, నా ఎదుగుదలలో ప్రతి అడుగు కూడా ఈ రాజానగర్ నియోజకవర్గ కార్యకర్తలు ఉందని చెప్పేసి నేను గర్వంగా చెప్పగలుగుతున్నా. ఏ కార్యక్రమం చేసినా 100% కమిట్మెంట్తో ఏ విధంగా చేశారో నేను స్వయంగా గమనిస్తున్నాను. కాబట్టి మన తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలు మనకి ప్రథమ బలంగా నేను భావిస్తున్నా. రెండో అంశం, 7 నియోజకవర్గాల్లో కూడా బలమైనటువంటి నాయకత్వం మనకుంది. 2027 మహాగోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని అన్ని స్నానఘాట్లు ఒకే ఆకృతిలో, ఒకే స్కెచ్ లో ఉండేలా మోడల్ ఘాట్ నమూనాను సిద్ధం చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. శివరాత్రి సందర్భంగా చేపడుతున్న ఏర్పాట్లను పుష్కరాలకు తొలి ట్రయల్ రన్ గా భావించాలని అన్నారు. ధవళేశ్వరం నుంచి సరస్వతి ఘాట్, మార్కండేయ ఘాట్, పుష్కర్ ఘాట్ వరకు ఉన్న పలు ఘాట్లను ఎస్పీ డి నరసింహ కిషోర్, ఆర్ఎంసీ కమిషనర్ రాహుల్ మీనాలతో కలిసి క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించారు. కీర్తి చేకూరి మాట్లాడుతూ పుష్కర పుణ్యస్థానాల ఏర్పాట్ల నేపథ్యంలో భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పుణ్యస్థానాలు చేసుకునేలా సౌకర్యాలు కల్పించడమే ప్రథమ లక్ష్యమని తెలిపారు. ముందుగా ఒక మోడల్ ఘాట్ ను నిర్మించి అదే డిజైన్ ను మిగిలిన ఘాట్లకు అనుసరించాలని సూచించారు. ఈ నేపథ్యంలో నగరపాలక సంస్థ, ఇరిగేషన్ శాఖలు సమన్వయంతో మోడల్ ఘాట్ నమూనాను తక్షణమే సిద్ధం చేయాలన్నారు. ప్రముఖుల సందర్శనల సమయంలో కూడా సాధారణ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. భక్తుల భద్రతా సౌకర్యాల దృష్ట్యా సెక్యూరిటీ, క్రౌడ్ మేనేజ్మెంట్ ప్లాన్ ను పకడ్బందీగా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్ ఏసీ కె గోపీనాథ్, టూరిజం ఆర్డి ఎన్వివిఎస్ మూర్తి, పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్, నగరపాలక సంస్థ, టూరిజం శాఖల అధికారులు పాల్గొన్నారు. మూడు ప్లాట్ఫారాలు మ్యాచ్ అయినాయి సార్. కింద
ఓఎన్జీసీ రాజమహేంద్రవరం అసెట్ సిఎస్ఆర్ నిధులతో రాజరాజేశ్వరి మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి ఆధ్వర్యంలో మహిళలకు టైలరింగ్ లో ఉచిత శిక్షణ కొట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక 13వ వార్డు తాడి తోట అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ప్రారంభించారు. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో సమానంగా రాణిస్తున్నారని ప్రభుత్వం కూడా మహిళల పేరుతోనే పథకాలు అమలు చేస్తుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి మహిళా పక్షపాతిగా ఉందన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 100 మందికి 100 మిషన్లతో 3 నెలల పాటు అనుభవజ్ఞులతో శిక్షణ ఇస్తారని తెలిపారు. మరో 200 మందికి శిక్షణ ఇప్పించేలా కృషి చేస్తామని చెప్పారు. ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు. టీడీపీ పార్లమెంట్ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, నగర తెలుగు మహిళా అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ మాట్లాడారు. జిల్లా ప్రధాన కాశీ నవీన్ కుమార్, పీఎంకే సత్రం చైర్మన్ రెడ్డి మణి, గౌతమి, జీవకారుణ్య సంఘం చైర్మన్ వర్రి శ్రీనివాసరావు, చాంబర్ పూర్వాధ్యక్షుడు దొండపాటి సత్యం బాబు, 13వ డివిజన్ ఇన్ఛార్జ్ కప్పల వెలుగు కుమారి, ద్వారా పార్వతి సుందరి, అప్సరి, తొరకల నిర్మల, చింత జోగినాయుడు, ఆయన ఏర్పాట్లు చేస్తున్నాడనే భావం ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా పనిచేస్తే వాళ్ళకి ఏదో ఒకటి మనకి వాళ్ళకి ఉపయోగపడేలాగా ఇచ్చేవాడు. అందుగురించనే చంద్రబాబు నాయుడు గారు మహిళలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారని చెప్పుకోవాలి. గత పాలకులు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు సిఎస్ఆర్ అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే బ్యాగులతోటి ఇంటికి వచ్చి జోబులు నింపుకోవడం. కానీ ఈ ప్రభుత్వంలో సిఎస్ఆర్ ద్వారా ప్రజలకి మేలు చేసే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. బ్యాగులు తీసుకునే సంస్కృతి ఈరోజు కూటమి ప్రభుత్వంలో లేదు. శాసనసభ్యుడికి ఇప్పటికే 7 కోట్ల సుమారు పైన నిధులు తీసుకొచ్చాను సిఎస్ఆర్. మరి గత 5 సంవత్సరాలు ఎంత తెచ్చున్నారు? తేగలిగే అవకాశం ఇక్కడ ఉన్నప్పుడు ఏమైపోయినాయి ఆ నిధులు? ఇదే ప్రజలు ఆలోచించాలన్నది నా తాలూకు ఆలోచన. ఇది ఆరంభం. వచ్చే దఫాలో ఇంకొక 200 మందికి మళ్ళా కుటుంబేషన్ సెంటర్లు తెచ్చే బాధ్యత కూడా తీసుకుంటాం. భవిష్యత్తులో ఇచ్చిన హామీలే కాదు, ఎలాంటి ఇవ్వని కూడా చేసుకుంటూ ప్రజల యొక్క సాధికారతకి కూటమి ప్రభుత్వం మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని తెలియజేస్తా ఉన్నాం. ఎన్జిఓ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ శ్రీ రాజరాజేశ్వరి మహిళా సంక్షేమ సంఘం ద్వారా మా గౌరవ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస గారి ఆశీస్సులతో మా యొక్క ఆర్గనైజేషన్కి ఓఎన్జీసీ సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఈరోజు 100 కుట్టు మిషన్లు బడుగు బలహీన పేద మహిళలకి ఇమ్మని మన గౌరవ శాసనసభ్యులు మరి తీసుకురావడం జరిగింది. సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఈరోజు ఇనాగరేషన్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా. ఈ యొక్క కుట్టు శిక్షణ అనేది 90 రోజులు 3 నెలలు కొనసాగుతుంది. 3 నెలలు కొనసాగిన తర్వాత 90వ రోజు అయిపోయిన తర్వాత 3 నెలలు పూర్తి అయిన తర్వాత మిషను వారికి దానికి తగల కిట్టు అంతా కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సిఎస్ఆర్ ఫండ్ ద్వారా. నియోజకవర్గానికి సంబంధించి ఓఎన్జీసీ సిఎస్ఆర్ టైలరింగ్ ప్రోగ్రామ్ అనేది ఒక ఎన్జిఓ ద్వారా 13వ వార్డుకు సంబంధించిన అంబేద్కర్ భవనంలో ప్రారంభించుకోవడం జరిగింది. మన నగర ఎమ్మెల్యే డైనమిక్ లీడర్ అయిన శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మహిళా సాధికారత దృష్ట్యా ప్రభుత్వం అనేక పథకాలు అందజేస్తున్నా అందులో కొన్ని ఇబ్బందులుండి అర్హత సాధించలేని మహిళలకి ఈ విధంగా సిఎస్ఆర్ టైలరింగ్ ప్రోగ్రాం ద్వారా అవకాశం కల్పించాలని ఈరోజు 100 మంది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మహిళలకి ఈ టైలరింగ్ శిక్షణ అనేది అందించడానికి మాలే విజయలక్ష్మి గారి ఎన్జిఓ సారథ్యంలో ఈరోజు ఈ ప్రోగ్రాము ప్రారంభించుకోవడం జరిగింది. విభాగాల
రాష్ట్రంలో ప్రైవేటు విద్యా సంస్థలకు ప్రభుత్వం 6,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణం చెల్లించాలని ఏపీ ఎఫిలియేటెడ్ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ కాలేజీల మేనేజ్మెంట్స్ అసోసియేషన్ గౌరవ సలహాదారు రాజమహేంద్ర విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణం బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద టీకే విశ్వేశ్వరరెడ్డి సోమవారం ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన మాట్లాడుతూ ఏళ్ల తరబడి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉండటం వల్ల కళాశాలలు నిర్వహించలేని దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఇన్స్టాల్మెంట్లు చెల్లించారని, ఇంకా 6 ఇన్స్టాల్మెంట్లు బకాయిలు ఉందని తెలిపారు. వాటిని తక్షణం చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ప్రైవేటు మేనేజ్మెంట్లు, కరెస్పాండెంట్లు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించని పక్షంలో తాను ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. రిలే దీక్ష చేపట్టిన టీకే విశ్వేశ్వరరెడ్డికి రాజమహేంద్ర విద్యా సంస్థల డైరెక్టర్ తేతల్లి సత్య సౌందర్య, డాక్టర్ సెల్ అధ్యక్షుడు రాజశేఖర్, కళాశాల విద్యార్థినులు సంఘీభావం తెలిపారు. దీక్షలో ఎంకేఎస్ ప్రసాద్, రామరెడ్డి, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాలేజీ మేనేజ్మెంట్స్ వారు చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే గతంలో ప్రభుత్వం వారు 3 ఇన్స్టాల్మెంట్లు బాకీ అయితే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 ఇన్స్టాల్మెంట్లు బాకీ ఉన్నారు. 2 ఇన్స్టాల్మెంట్లు వేశారు, ఇంకా 6 ఇన్స్టాల్మెంట్లు వేయాలి. రాష్ట్రం మొత్తం మీద 6,500 కోట్ల రూపాయలు మరి విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ బాకీలు ఉన్నాయి. కరస్పాండెంట్లు ఎవరు కూడా కాలేజీలు రన్ చేసే పరిస్థితులు లేవు. కేవలం కార్పొరేట్ టైప్లో ఉన్నటువంటి ఒకళ్ళిద్దరు తప్ప 90% ఆఫ్ కాలేజెస్ రన్ చేయలేని పరిస్థితులు ఉన్నారు. కొంతమంది అయితే వాళ్ళ భార్యల పుస్తులతాళ్ళు కూడా తాకలు పెట్టి కాలేజీలు రన్ చేస్తున్నారు. ఎందుకంటే ఫీజు పిల్లలు కట్టరు, అలాగే గవర్నమెంట్ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళు స్టాఫ్కి శాలరీలు ఇవ్వడం కోసం నానా ఇబ్బందులు పడి అప్పులు చేసి స్టాఫ్కి శాలరీ ఇస్తున్నారు. ఒక నెల జీతం రాకపోతేనే స్టాఫ్ చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కనుక రిలీజ్ చేయకపోతే, ఈ రోజు నేను ఏదైతే రిలే నిరాహార దీక్ష చేస్తున్నానో మీరు రిలీజ్ చేయకపోతే తర్వాత దాన్ని కంటిన్యూస్గా నిరవధిక రిలే నిరాహార దీక్ష కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఈ ఫీజు రియంబర్స్మెంట్ కోసం కూడా నేను రిలే నిరవధిక నిరాహార దీక్ష చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పి తెలియజేస్తాను. తెలుగుదేశం పార్టీ తూర్పు గోదావరి జిల్లా కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమితులైన ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ బుడ్డిగ రవి సతీమణి బుడ్డిగ వెంకటరమణి సీతంపేట నుంచి మోటార్ సైకిళ్లు, కార్లు, బస్సులతో ర్యాలీగా పార్టీ శ్రేణులతో ప్రమాణ స్వీకారోత్సవానికి బయలుదేరి వెళ్లారు. ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్, టీడీపీ బీసీసీఎల్ నగర అధ్యక్షుడు బుడ్డిగ రవి కొండలరావు, టీడీపీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ బుడ్డిగ వెంకటరమణి దంపతులకు టీడీపీ నాయకులు అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర సెట్టివెల్జా కార్పొరేషన్ చైర్మన్ కొడిపూడి సత్యబాబు, ఆర్యాపురం బ్యాంకు చైర్మన్ చల్లా శంకర్రావు, డైరెక్టర్లు ఎనుమల రంగబాబు, ముగిది పెదకాపు, ఎర్రమోతు ధర్మరాజు, హితకారిణి సమాజం మాజీ చైర్మన్ బుడ్డిగ శ్రీనివాస్, టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, టీడీపీ నగర కమిటీ కోశాధికారి షట్టి జగదీష్, మాజీ కార్పొరేటర్లు తంగళ్ల బాబీ, మొకమాటి సత్యనారాయణ, టీడీపీ నాయకులు మల్లా వెంకటరాజు, మాలే విజయలక్ష్మి, బుడ్డిగ గోపాలకృష్ణ, నిముష కవి వెంకటేష్, కరగాని వేణు, తుళ్లి పద్మ, ఉర్లంకల లోకేష్, బమిడిపల్లి బాబు, బీసీ నాయకుడు మార్గాన్ చంటిబాబు తదితరులు చిరు సత్కారం చేసి అభినందనలు తెలియజేశారు. బుడ్డిగ రవి, రమణి దంపతులు మాట్లాడుతూ తమకు జిల్లా కమిటీలో అవకాశం కల్పించిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కమిటీలో ఆర్గనైజింగ్ సెక్రటరీగా నా భార్య వెంకటరమణికి మరి ఇక్కడ మా యొక్క అభిమాన నాయకులు, డేరింగ్ డాషింగ్ డైనమిక్ లీడర్ అయినటువంటి మా ఆదిరెడ్డి వాసు గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు నా భార్యకు కూడా జిల్లా కమిటీలో ప్రాధాన్యత కల్పించడం జరిగింది. నేను గత 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటున్నాను. అందులో సగభాగం ఆదిరెడ్డి కుటుంబంతో నాకు సాన్నిహిత్యం ఉంది. ఈ రోజుని మరి ఒక ఆదిరెడ్డి ఫాలోవర్గా నేను చాలా గర్వపడుతూ ఉన్నాను. నాకు కూడా ఆయన మరి కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ గాను, బీసీసీఎల్ అధ్యక్షునిగాను, క్లస్టర్ ఇన్ఛార్జ్ గాను, ఈ వార్డు ఇన్ఛార్జ్ గాను
మరి నేను చేస్తున్నటువంటి సేవలను గుర్తించి ఆయన నాకు అవకాశాన్ని కల్పించారు. అలాగే ఈ రోజున మరి మహిళలకు ప్రాధాన్యతనిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీలో మహిళల నుంచి కూడా నా భార్య కూడా ఇక్కడ మొట్టమొదటిసారిగా ఆవిడ రాజకీయాలకైతే కొత్త, కానీ రాజకీయాలు అయితే కొత్త ఏం కాదు ఆవిడకి. మరి నేను ఏ కార్యక్రమం చేసినా అన్నింటిలో కూడా ఆవిడ యొక్క సహకారం నాకు ఎప్పుడూ కూడా ఉంటుంది. ఆవిడ ప్రత్యక్ష రాజకీయాలకు రాకపోయినప్పటికీ కూడా ఆవిడ నేను చేసే కార్యక్రమంలో కూడా తన వంతు సహకారాన్ని నాకు అందిస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు దాకా నేను ఒక్కడనే ఇక్కడ మరి ప్రజలకు సేవ చేసేటటువంటి అవకాశాన్ని ఎమ్మెల్యే గారు ఇచ్చారు. ఇప్పుడు నాతో పాటుగా నా భార్యకు కూడా ప్రజలకు సేవ చేసేటటువంటి అవకాశం ఇచ్చారు. మరి దీనికి ప్రత్యేకంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, అలాగే మరి పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, మరి అలాగే ఇక్కడ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి, ప్రెసిడెంట్ గారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మొదటిసారిగా నాకు జిల్లా కమిటీలో అవకాశం ఇచ్చిన శ్రీ ఆదిరెడ్డి వాసు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే వెంకటరమణ చౌదరి గారికి కూడా నా ధన్యవాదాలు. శ్రీ గాయత్రి నృత్య కళానికేతన్ నృత్య విద్యార్థినులు తన నృత్య కళా కౌశల్యాన్ని విశేష రీతిలో కనబరిచారని నాట్య గురువు గాయత్రి పట్నాయక్ ను ప్రముఖ వైద్యులు గుడారి శ్రీనివాస్, విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ సీఈఓ, మాజీ కార్పొరేటర్ గూడూరి రాధిక దంపతులు అభినందించారు. గత 3 రోజులుగా స్థానిక ఆనంద్ కళా కేంద్రంలో జరుగుతున్న శ్రీ గాయత్రి నృత్య కళానికేతన్ 6వ నాట్య కళా తరంగిణి కార్యక్రమానికి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాధిక దంపతులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాధిక దంపతులను శ్రీ గాయత్రి కళానికేతన్ వ్యవస్థాపకులు గాయత్రి పట్నాయక్ ఘనంగా సత్కరించారు. అనంతరం డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాధిక దంపతుల చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు నాట్య గురువులను సత్కరించారు. నృత్య విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కూడా తను నేర్చుకున్నటువంటి కళ తనతో అంతరించుకోకూడదు, శిష్య పరంపరగా గురువులు అందించినటువంటి పరంపరను కొనసాగించాలనే ఉద్దేశంతో అనేక మంది కళాకారులు నిరంతరం తీర్చిదిద్దుతున్నటువంటి తను నేర్చుకున్నటువంటి కళ తనతో అంతరించుకోకూడదు, శిష్య పరంపరగా గురువులు అందించినటువంటి పరంపరను కొనసాగించాలనే ఉద్దేశంతో అనేక మంది కళాకారులు నిరంతరం తీర్చిదిద్దుతున్నటువంటి గూడూరు రాజకీయాలు అంటే తెలుస్తా తప్ప అడ్వకేట్ గారి గట్టిగా ఎవరు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ నిరంతరం ప్రజల్లో ఉంటారు, సేవా కార్యక్రమాలు ఉంటారు. అలాంటి ఎక్కువ కలిసి ఈరోజు ఈ కళాకారులు సత్కరిస్తున్నారంటే నిజంగా ఈ బంగారు పిల్లలు అందరూ అదృష్టవంతులని చెప్పడానికి నేను ఈ సమయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. ఎంతసేపు అసలు గురించి చెప్పకుండా మాత్రం నన్ను నమ్మించాలని డాక్టర్ గారిని, రాధిక గారిని కోరుకుంటూ తెలుగుదేశం పోటీ జిల్లా ఉపాధ్యక్షులుగా నియమితులైన పందిరి మహాదేవుడు, కోటి లింగాల సత్రం చైర్మన్ రెడ్డి మణి స్థానిక గీత అప్సరా థియేటర్ వద్దనున్న ఆయన నివాసం నుంచి ఆటోలు, మోటార్ సైకిళ్లు, కార్లు, బస్సులతో భారీ ర్యాలీగా చేరుకుని కన్వెన్షన్ సెంటర్ కు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా రెడ్డిమణి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. తనపై నమ్మకం ఉంచి జిల్లా ఉపాధ్యక్ష పదవిని అప్పగించిన జిల్లా కమిటీ అధ్యక్షుడు రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావులకు కృతజ్ఞతలు తెలిపారు. తమ డివిజన్ నుంచి యువత పెద్ద ఎత్తున ఈ ర్యాలీకి ఉత్సాహంగా తరలివచ్చారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం మరింత ప్రగతి పదంలో సాగాలని ఆకాంక్షించారు. తనకు అప్పగించిన పదవికి న్యాయం చేసేందుకు శాయశక్తిలా కృషి చేస్తానని వెల్లడించారు. ఆయన వెంట టీడీపీ నాయకులు శీలం గోవిందు, పందిరి మహాదేవుడు, సత్రం డైరెక్టర్లు, ఆటో యూనియన్ నాయకులు తదితరులు ఉన్నారు. నమస్కారం. ఈరోజు రాజమండ్రి చెరుకూరికి వీర్రాజు గారి కళ్యాణ మండపంలో తూర్పుగోదావరి జిల్లా పార్లమెంటు కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగా అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, నాయకులు గన్నకృష్ణ గారు, నగర కమిటీ, అలాగే పార్లమెంట్ కమిటీ, అన్ని కమిటీలు, వార్డు కమిటీలు కూడా ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఏదైతే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఆదేశాలు ఇచ్చారో ప్రతి వార్డు నుంచి కూడా అందరూ ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం చాలా ఆనందదాయకం. మరి ముఖ్యంగా బొడ్డు వెంకటరమణ చౌదరి గారు అధ్యక్షుడిగా, కాశీ నవీన్ కుమార్ కార్యదర్శిగా, నేను వైస్ ప్రెసిడెంట్గా మాకు అలాట్ చేశారు. ముఖ్యంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, టౌన్ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి మంత్రులు,
అలాగే 7 శాసనసభ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు, పాలిట్ బ్యూరో సభ్యులు వీళ్ళందరూ హాజరవడం, వీరి సమక్షంలో మాకు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం జరగడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మాకు పదవులు వచ్చినప్పటికీ కూడా మేము కార్యకర్తలుగానే పార్టీలో పనిచేస్తాం. మా పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు గారు, అదే లోకేష్ గారి నాయకత్వంలో ఒక మంచి నినాదం ఒకటి ఉంటుంది మాకు తెలుగుదేశం పార్టీలో. పార్టీ కార్యకర్త నాయకుడిగా వారు మాకు మేమే వర్ణించుకుంటాం. కార్యకర్త మేమే, నాయకుడు మేమేగా సాటిస్ఫాక్షన్ అవుతూ ఉంటాం. కీలకమైన జాబ్ క్యాలెండర్ విడుదల, నిరుద్యోగ భృతి అమలు ఇప్పటికే కాగితాలకే పరిమితం అవ్వడం పట్ల నిరుద్యోగ యువతలో తీవ్ర అసంతృప్తి వెల్లువెలుస్తుందని ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ తీవ్రంగా విమర్శించింది. ఈ నేపథ్యంలో ఏఐవైఎఫ్ తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువత తరఫున రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం వినతి పత్రం అందజేశారు. జిల్లా నాయకుడు కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగ భృతి అందిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై నమ్మకంతో యువత ఓటు వేసిందని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ విడుదల, నిరుద్యోగ భృతి అమలుపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్ విడుదలకు తక్షణమే స్పష్టమైన తేదీ ప్రకటించాలని, నిరుద్యోగ భృతి అమలుకు సంబంధించిన నియమాలు, అర్హతలు, ప్రారంభ తేదీలను వెంటనే వెల్లడించాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి పి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. నిలబడితే రాజకీయాల కోసం కాదు, మన దేశ భవిష్యత్తు అయిన యువత కోసం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని మన అధికార పార్టీ 2 సంవత్సరాల నుంచి చెప్తుంది. ఇప్పటికీ జాబ్ క్యాలెండర్ లేదు. మరలా ఉగాది తీపి కవర్ చెప్తానంటుంది. యువత అంతా చాలా ఎదురు చూస్తున్నారు మా జీవితాలు ఏమైపోతాయని. చాలామంది యువత పిల్లి కొట్ల దగ్గర, పాన్ షాపుల దగ్గర ఖాళీగా కూర్చుంటున్నారు. కొందరు యువత డ్రగ్స్కి బానిస అయిపోతున్నారు, కొందరు వలస వెళ్ళిపోతున్నారు. యువత జీవితాలు గందరగోళంగా ఉన్నాయి. నిరుద్యోగ వృత్తి లేదు, ఉద్యోగాలు లేవు. మాకు జాబులు చూసి ఇవ్వండి సార్. మాకు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. బీమా సంకల్ప 3.0లో భాగంగా రాజమండ్రి వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలో సీతానగరం పోస్ట్ ఆఫీస్ సిబ్బందితో అవగాహన సదస్సు రఘుదేవపురం బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్లో నిర్వహించారు. ప్రజలు పోస్టాఫీస్ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు. ముఖ్యంగా ఈ నెల 18, 19, 20 తేదీల్లో తపాలా బీమా ప్రత్యేక డ్రైవ్ సదుపాయం అందరూ ఉపయోగించుకోవాలని అధికారులు కోరారు. గత 2 రోజుల నుండి రఘుదేవపురంలో అవగాహన సదస్సులు జరుగుతున్నాయన్నారు. అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఏ నారాయణ, తపాలా బీమా అధికారి కిషోర్, సీతానగరం సబ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలోని బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ ప్రజలు రఘుదేవపురం పంచాయతీకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇట్లు రఘుదేవపురం తపాలా శాఖ. ప్రజానికానికి పరిరక్షణ కల్పతరువు. గ్రామీణ తపాలా జీవిత బీమా పథకంలో చేరండి. బంగారు భవిష్యత్తుకు బాట వేసి మీ జీవితాన్ని సుఖమయం చేసుకోండి. గ్రామీణ తపాలా జీవిత బీమా అందిస్తుంది. తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్. గ్రామీణ తపాలా జీవిత బీమా పథకం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.